చేస్తున్నారు? మీ ఇంటి ఆడపడుచండి. ఏమండి, నేను శనగపప్పు కొబ్బరి చేస్తున్నానండి కర్రీ. దానికి కావాల్సినవి శనగపప్పు 1 కప్పు, కొబ్బరి 2 చిప్పలండి, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పోపుకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చి అండి, కారం, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి, 1 గ్లాస్ వాటరు. ఇప్పుడు ముందు పచ్చెనగపప్పు కొంచెం బాయిల్ చేసుకోవాలండి. మామూలుగా నేను కుక్కర్లో పెట్టేస్తాను 1 విజిల్ వచ్చే వరకు. ఏమండి, ఫస్ట్ బాండలు పెట్టి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసానండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేస్తున్నానండి. మీరు చేస్తారండి ఈ కూరలు, మామూలు చాలా బాగుంటుందండి టేస్ట్. శనగపప్పు కొబ్బరి కర్రీ ఫ్రై లాగా వచ్చేస్తుంది మనకి పొడి పొడిగా. ఇది కొంచెం 5 నిమిషాలు బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేయాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా బాయిల్ అయిపోయిందండి బాగా. ఇప్పుడు పచ్చెనగపప్పు నేను కుక్కర్లో 1 విజిల్ రానిచ్చానండి. కొంతమంది నానబెట్టి కూడా వండేసుకుంటారు, ఇలా ఉడికితేనే బాగుంటుందండి టేస్ట్. కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. కొబ్బరి కూడా నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇలా 1 10 నిమిషాలు ఉప్పు పసుపు అంతా పట్టాలండి కొబ్బరికి పప్పుకి అంతా. మీరు చేస్తారండి ఈ కూరలు, మీ సైడ్ అయితే ఏం చేస్తారండి? చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు 1 10 నిమిషాలు అలా బాయిల్ అవ్వాలండి, అప్పుడు వేస్తానండి కారం. ఇదిగోండి అంతా చక్కగా మగ్గిపోయిందండి బాగా. కారం, వాటర్ కొంచెం పోస్తున్నానండి చాలు, చక్కగా ఫ్రై లాగా అయిపోతుందండి. నేను అల్లం పేస్ట్ అయితే వేయలేదండి టేస్ట్ కోసం. నేను అసలు వేయనండి, మీరు బాగుంటే వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు వేసుకోవచ్చు. నేనైతే వేయనండి అల్లం పేస్టు. ఇదిగోండి మొత్తం చక్కగా వాటర్ అంతా ఇంకిపోయిందండి, చక్క పొడి పొడిగా వచ్చేసింది. ఇది చారు పెట్టుకుని అయినా నంచుకుని తినొచ్చండి, కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.
మేము ఎప్పుడు చేస్తూ ఉంటామండి, ఇది కూడా రెగ్యులర్గా మామూలుగా అప్పుడప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొత్తిమీర వేస్తున్నానండి. అండి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ కొబ్బరి శనగపప్పు కర్రీ ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి కొబ్బరి శనగపప్పు కర్రీ.